ప్రేక్షకులకు విజ్ఞప్తి. ఈ కార్యక్రమంలోని ప్రతి అంశం విషయ పరిజ్ఞానం కోసమే, ఎవరిని ఉద్దేశించినవి కావు. ఇందులో సూచనలు, సలహాలు కేవలం పాల్గొన్న వారి వ్యక్తిగత అభిప్రాయాలు మాత్రమే. ప్రేక్షకులు విజ్ఞతతో గ్రహించి వారి సూచనలు పాటించడమా లేదా అన్నది మీ వ్యక్తిగత నిర్ణయం. ఇందులో ఏ విధమైనటువంటి వ్యక్తిగత ఫలితాలకు గాని, వ్యక్తిగత లావాదేవీలకు గాని ఛానల్ యాజమాన్యానికి, సిబ్బందికి ఏ విధమైన సంబంధము, బాధ్యత లేదు. ప్రేక్షకులు గమనించగలరు. ధన్యవాదములు. నమస్తే అనుష గారు. నమస్తే మేడం, ఇంతకుముందు మనం రెయిన్బో టెక్నిక్ అని ఒకటి చెప్పారు. చాలా మందికి వర్కౌట్ అవుతుంది అని చాలా మంది అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా మనకి నమ్మకం కలిగే విధంగా ఏ విధంగా చేసుకోవాలన్నప్పుడు మీరు ఆ టెక్నిక్ యూస్ చేయండి, మీకే తెలుస్తుంది అని అన్నారు. సో అది చాలామంది అబ్జర్వ్ చేశారని రిటర్న్ కాల్స్ మాకు అయ్యింది, మాకు వర్కౌట్ అయిందని చాలామంది చెప్పడం కూడా జరిగింది మనకి. సో అలా ఇన్స్టెంట్గా వాళ్ళకి కావాల్సిన డిజైర్స్ కానీ, కావాల్సిన మనీని కానీ, సోర్సెస్ కానీ అట్రాక్ట్ చేసుకోవాలనుకుంటే అసలు ఎలాంటి టెక్నిక్ని యూస్ చేసి మనకి ఇది జరుగుతుంది, లేదే మనం వేసిన స్టెప్ రాంగ్ అని తెలుసుకోవడానికి, ఇంకా మనల్ని మనం సరిదిద్దుకోవడానికి ఈజీ అయ్యే టెక్నిక్స్ ఏమున్నాయంటారు? ఓకే, ఎస్, మేనిఫెస్టేషన్ మెథడ్స్ ఏవైతే ఉన్నాయో మనకి చూసి ఫాలో అయ్యి కమెంట్స్ చేస్తున్నారు, కాల్స్ కూడా చేస్తున్నారు. అంటే ఎక్కడ రాంగ్ చేస్తున్నాం అనేది అర్థమైంది అనేది కూడా మనకి చెప్తూ ఉన్నారు. సో వాళ్ళకి యూజ్ అయ్యేటట్టు ఈరోజు 60 సెకండ్ ఫార్ములా చెప్తాను. 60 సెకండ్స్లో మనం అనుకుంటున్న డిజైర్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద ఫోకస్ ఉంటుంది, బాగా ఫుల్ఫిల్ అవుతాయి. సో జనరల్గా మనకి అడుగుతున్న కాల్స్లో కానీ ఏవైనా కానీ ఎప్పుడు చెప్పేది ఏంటంటే, ఎందుకు మేనిఫెస్టేషన్వి కొన్ని చేసుకుంటాము, అవి ఇంకా కూడా మళ్ళీ పాజిటివ్ రిజల్ట్ రావట్లేదు. కొన్నిసార్లు కొంతమందికి, అందరికీ కావు కదా, కొంతమంది పాజిటివ్ రిజల్ట్ వచ్చిందని చెప్తారు, కొంతమంది మాకు ఎందుకు కాలేదు అని చెప్తారు. మోస్ట్ ఆఫ్ ద టైమ్ బ్రెయిన్ అంతా కూడా నెగిటివ్ ప్రోగ్రామింగ్ అయిపోతుంది. నెగిటివ్ ప్రోగ్రామింగ్లో అప్పుడప్పుడు వేసే పాజిటివ్ ప్రోగ్రామింగ్ అనేది ఎక్కువ ఉండదు. మీరే చూడండి, ఇప్పుడు ఒక కుండ లోపల నీళ్ళు మీకు జస్ట్ ఒక స్పూన్ సాల్ట్ వేస్తే ఎలా ఉంటుంది, తాగితే అంత సాల్టీగా తెలియదు అన్నట్టు. అదే ఒక గ్లాస్ లోపల ఒక స్పూన్ సాల్ట్ వేస్తే ఏంటి తెలుస్తుంది మీకు ఆ సాల్ట్నెస్. అంటే ఎక్కువ థాట్స్లోకి తక్కువ ఎమోషన్ని యాడ్ చేస్తే ఎక్కువ థాట్సే ఉంటాయి కానీ ఎమోషన్ అనేది తక్కువ ఉంటుంది అన్నట్టు కదా. ఇది కూడా అంతే, మనం ఎఫర్మేషన్స్ చేసుకుంటున్నా, మన మేనిఫెస్టేషన్ మెథడ్స్ అయినా కానీ మన థాట్ ప్రాసెస్ చాలా ఓవర్వెల్మ్ అయిపోయింది. ఎన్నో ఏళ్ళ నుంచి ఆలోచించి ఉంటాము, అంతేనా కదా. సో అలా నెగిటివ్ ప్రోగ్రామ్ అయిన దానికి అప్పుడప్పుడు ఒకసారి అట్లా గుర్తు తెచ్చుకొని చేద్దాము అనుకుంటే అది ఇన్స్టెంట్గా అప్పుడే ఉంటుంది, కానీ లాంగ్ టర్మ్లో ఎఫెక్ట్ ఉండదు వాళ్ళకి. సో ఆ నెగిటివ్ ప్రోగ్రామింగ్ని ఓవర్కమ్ చేయడానికి ఈ 60 సెకండ్ రూల్ ఏంటంటే, ఎప్పుడైనా కానీ మనకు నెగిటివ్ థాట్స్ వస్తున్నా, నెగిటివ్గా ఏదైనా అనిపించినా కానీ సిచ్యువేషన్స్లో ఎఫర్మేషన్స్ అనేవి వర్కౌట్ కావట్లేదు అనిపించినప్పుడు ఫోకస్ చేయండి. ఇన్ని రోజులు మీకు ఇంతకు ముందు కూడా కొన్ని ఎఫర్మేషన్స్లో కానీ ఐఎమ్ గోయింగ్ టు విన్ ఫైనాన్షియల్లీ, ఐఎమ్ గోయింగ్ టు విన్ కెరియర్ వైజ్, ఐఎమ్ గోయింగ్ టు అట్రాక్ట్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ సరౌండెడ్ బై మీ అని, అంటే ఇలా చుట్టుపక్కల ఉన్న ఆపర్చునిటీస్ని అట్రాక్ట్ చేస్తున్నా ఇట్లా అని మనం అనుకున్నాం. ఇది లెంతీగా ఉంది కదా. సో ఇప్పుడు కూడా ఇన్స్టెంట్లీ మన మైండ్కి మనం ఇచ్చే ఈ ఎఫర్మేషన్ 60 సెకండ్స్లో అలారం పెట్టుకోండి, కావస్తే 60 సెకండ్స్, లేదా జనరల్గా మీ వాచ్ చూసుకోండి 60 సెకండ్, కళ్ళు మూసుకోండి. ఈ విజువల్ ప్రాసెస్లో, విజువలైజేషన్లో ఎప్పుడు కూడా మనం నెగిటివ్వే ఎక్కువ ఊహించుకుంటాం అన్నట్టు. అవి మన మానసిక ముద్రల్లాగా ఉండిపోయి పేరుకుపోతాయి. సో కాబట్టి కొత్త ప్రోగ్రామింగ్ వేసినా అది ఫ్యాక్ట్ కాదు కదా అనిపిస్తూ ఉంటుంది, కొత్త ప్రోగ్రామింగ్ని తీసుకోదు అన్నట్టు. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఇలా కళ్ళు మూసుకొని జస్ట్ విజువల్ చేసుకోండి ఏదైతే ఉందో మీ ఫైనాన్షియల్లీ కూడా. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఎక్కడైతే డబ్బులు పెడతారో రోజు ఇంట్లో ఆ చోట, అక్కడ మనీ చాలా ఉన్నట్టు విజువల్ చేసుకోవాలి. ఓకే, మనీ పెట్టే చోట అక్కడ చాలా డబ్బులు ఉన్నట్టు విజువల్ చేసుకోవాలి. యూజువల్లీ బిజినెస్ పీపుల్ వాళ్ళంతా కూడా వాళ్ళ లాకర్లో ఏమన్నా కానీ లేదు అనేది రోజు చూస్తూ ఉంటారు కదా. ఎక్కువ సేల్ కాకపోయినా ఏమన్నా కానీ కస్టమర్స్ దగ్గర నుంచి ఎక్కువ మనీ లేకపోతే మనీ ఫ్లో దానిలో నిండా ఉండదు. ఒక్కోసారి ఉన్నప్పుడు ఖాళీది చూస్తూ ఉంటారు, ఖాళీదే ఉంది అని అనిపిస్తూ ఉంటుంది అన్నట్టు. అలా కాకుండా ఇలా కళ్ళు మూసుకొని అదంతా ఫుల్ అయిపోయింది అని ఇలా విజువల్ చేసుకోవాలి మనీ వైజ్. ఇది మనీ వైజ్ కానీ, హెల్త్ వైజ్ కానీ, రిలేషన్షిప్స్ వైజ్ కానీ, దేనికైనా మనకి ఏమీ లేదో అది సాధించుకోవచ్చు ఈ 60 సెకండ్ దాన్ని అలా విజువల్ చేసుకుంటూ. ఫర్ ఎగ్జాంపుల్, హెల్త్ వైజ్ నేను చాలా బాగున్నానని ఒక హెల్దీ బీన్ లాగా, మంచిగా చలాకీలాగా, ఒక జింకలాగా పరిగెడుతున్నట్టు మనల్ని మనం విజువల్ చేసుకోవాలి స్ట్రాంగ్గా. అలా అయిపోయింది, సరే ఇప్పుడు హెల్త్ ఉంది, నా దగ్గర వెల్త్ ఉంది, కానీ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యన రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ ఏవైనా ఉందనుకోండి, ఆ రిలేషన్షిప్ ఐఎమ్ గోయింగ్ టు హీల్ మై రిలేషన్షిప్ అని చెప్పనుకోండి. హీల్ వర్డ్స్ హ్యాస్ లాట్ ఆఫ్ పవర్. మీరు ఏవైతే వర్డ్స్ మైండ్కి ఇస్తూ ఉంటామో
అవి చాలా పవర్ఫుల్ అన్నట్టు. సో మనసులో మాట్లాడుకునే మాటలు ఉంటాయి చూసారా, అవి అద్భుతంగా ఒక మంత్రంలాగా ఉంటుంది మనకి. ఇలా నేను నా రిలేషన్షిప్స్ తోటి చాలా హీలింగ్గా ఉన్నా, అంటే నా పెయిన్ఫుల్ అయిన రిలేషన్షిప్స్ ఏవైతే ఉన్నాయో, నా లైఫ్లో జరిగిన పెయిన్స్ అన్నిటికీ కూడా మంచి హీలింగ్ దొరుకుతుంది అని లైట్గా మీ వాయిస్ ఇస్తూ మాట్లాడండి. మీకు మీరే మీ మైండ్ని అట్లా హిప్నటైజ్ చేస్తున్నారు పాజిటివ్ టాక్ తోటి. సో అది ఒక స్ట్రాంగ్ బిలీఫ్ సిస్టమ్ని అడాప్ట్ చేసుకుంటుంది. ఎప్పుడైతే అది స్ట్రాంగ్ బిలీఫ్ సిస్టమ్ని ఏదైతే ఉందో సిస్టమ్ని అడాప్ట్ చేసుకుంటుందో, అప్పుడు మన మైండ్ వచ్చే సిచ్యువేషన్స్ని కానీ నెగిటివ్ వాటికి ఒక కాన్ఫిడెన్స్ తీసుకెళ్తుంది అన్నట్టు. ఎస్, చేయగలుగుతున్నావు, నువ్వు చేస్తావు, ఇంత ముందు కన్నా ఇప్పుడు నువ్వు బాగా బెటర్గా పర్ఫామ్ చేస్తున్నావు, సో కాబట్టి నువ్వు ఇంకా చేయగలుగుతావు అని ఒక నమ్మకం వస్తుంది అన్నట్టు. సో జనరల్గా ఆలోచించండి, మనకన్నా కూడా ఇంకా లేమి స్థాయిలో వాళ్ళు ఎలా ఉన్నారు. కంపారిటివ్లీ అయితే మనం బాగున్నాం కదా, మనం లేము అనుకుంటున్నాం. అందుకే హాస్యానికి కూడా, మాట వరుసకు కూడా మా దగ్గర లేదు. ఎవరైనా ఫ్రెండ్ కానీ డబ్బులు అడిగారనుకోండి, అప్పు కానీ ఏదైనా, లేవురా నా దగ్గర లేవురా అని స్టోరీస్ చెప్పొద్దు అస్సలు. లేవనే మాట రాకూడదు. ఓకే, ఇలా అడిగారు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నన్ను మీరు అడిగారు, అప్పుడు నేను చెప్తాను నెక్స్ట్ టైం ఇస్తాను అని చెప్తాను. ఓకేనా, ఇప్పుడు లేవు అన్న మాట వాడను అన్నట్టు. ఇప్పుడు లేవు ఉషా నా దగ్గర, నేను నెక్స్ట్ టైం ఇస్తాను అన్న మాట అనను. లేవనేది మాట్లాడకూడదు. ఓకే చూస్తానమ్మా, నెక్స్ట్ టైం ఇస్తాను అని అంట. అర్థమైందా? సో ఈలోపు ఏమవుతుందంటే మనం నెగిటివ్ స్టేట్మెంట్స్ ఇవ్వట్లేదు, నా దగ్గర లేవు, నా దగ్గర రావు అని చెప్పి. మీకు కూడా నేను అలా చెప్తున్నాను అన్నట్టు, పాజిటివ్ స్టేట్మెంటే ఇస్తున్నాను. ఈవెన్ దో నా దగ్గర లేకపోయినా నేను ఒక పాజిటివ్ స్టేట్మెంట్. మీకు కూడా ఎలా ఉంటుంది, తన దగ్గర ఉంటే ఇచ్చేదే కదా, నెక్స్ట్ టైం ఇస్తాను. నువ్వు లేవని చెప్పాల్సిన అవసరం లేదు కదా, మీరు అర్థం చేసుకుంటారు అప్పుడు. సో అలానే ఎవరైనా కానీ మన దగ్గర ఏదైనా కానీ మన దగ్గర ఎప్పుడు లేదు, రాదు, కాదు అనే మాటల్ని యూజ్ చేయకూడదు. ఈ 3 words బాగా గుర్తుంచుకోండి. లేదు, రాదు, కాదు, ఈ 3 వాడకూడదు అన్నట్టు. లేదని ఒకటి, ఈ పని చేస్తావా అంటే చెయ్యను అన్నమాట, కానీ చూస్తాను, ఓకే అంటే పోయేదేం లేదు కదా. సో కాబట్టి అలా ఈ నెగిటివ్ వర్డ్స్కి దూరంగా ఉంటే మనం ఎక్కువ కూడా పాజిటివ్ వైబ్స్ని అట్రాక్ట్ చేస్తూ ఉంటాం అన్నట్టు. ఈ ఆబ్వియస్లీ షీ ఈజ్ నాట్ ఏ పర్సన్ హూ గివ్స్ ఆల్వేస్ రిజెక్షన్స్ అనే అది వస్తుంది. ఓకేనా, ఓ పాజిటివ్ ఒక వైబ్రేషన్ మీకు చుట్టూ వైఫై లాగా మీరే క్రియేట్ చేసుకున్న వాళ్ళు అవుతారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అనుష గారు. అంటే సర్వసాధారణంగా మనం రెగ్యులర్గా చూసేది ఏంటి అంటే, మనం ఇచ్చేటప్పుడైనా తీసుకునేటప్పుడైనా మనల్ని అడిగినప్పుడైనా నా వల్ల కాదు, లేదు, ఎక్కువ ఇవే యూజ్ చేస్తూ ఉంటాం. సో ఇది కూడా నెగిటివ్ వైబ్ అనేది గమనించం. సో కొన్ని సందర్భాలు ఇలాంటి మిస్టేక్స్ చాలా జరుగుతుంటాయి డే లైఫ్లో. ఇలా చాలామందికి మనీని అట్రాక్ట్ చేయాలనుకున్నా, సోర్సెస్ కావాలి అనుకున్నా, కొంతమంది జాబ్స్ గురించి, కొంతమంది మనీ గురించి, కొంతమంది అప్పుల నుంచి బయటపడడానికి, ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధ అనేది ఉంటూ ఉంటుంది. వాళ్ళందరికీ సంబంధించి ఫస్ట్ మనకి పాజిటివ్ మైండ్ సెట్ రావాలి, మన జీవితాన్ని మనం ఇంకొంచెం కొత్తగా తీసుకెళ్ళాలి ముందుకు అనుకునే వాళ్ళకి కానివ్వండి. డిజైన్ యువర్ లైఫ్ అనే ప్రోగ్రామ్ ఏ విధంగా ఉపయోగపడుతుంది, అండ్ వాళ్ళ థాట్స్ని ఎలా మార్చుతారు మీరు, అండ్ వాళ్ళకి ఏ విధంగా మీరు గైడ్ చేస్తారు, ఒకసారి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఓకే, డిజైన్ యువర్ లైఫ్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్. ఎవరైతే మన క్లాసెస్ రిజిస్ట్రేషన్కి కాల్ చేస్తున్నారో వాళ్ళు అడుగుతున్నారు డీటెయిల్స్ ఏంటి, ఇంకా మాకు చెప్పండి అని చెప్పి. ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే ఏంటి, ఇండిపెండెంట్గా స్వేచ్ఛగా బతకడం, అంతేనా కాదా? సో ఇన్నాళ్ళు ఆర్థికంగా ఎందుకు స్వేచ్ఛగా లేము మనము, కొన్ని మెంటల్ బ్యారియర్స్ ఉంటాయి. ఆ బ్లాక్స్ని ఎలా రిమూవ్ చేసుకోవాలి, అండ్ పవర్ ఆఫ్ మనీని, మన చుట్టూ ఉన్న ఈ కోటాను కోట్ల సంపదని మనం అట్రాక్ట్ చేయట్లేదు అంటే మన లోపల ఉన్న ఆ నెగిటివ్ బ్యారియర్స్ని వాటిని రిమూవ్ చేసుకోవడం, అదే మెయిన్గా. సో ఇంకా లా ఆఫ్ అట్రాక్షన్లో డిఫరెంట్ టెక్నిక్స్, ఇంకా మనం జనరల్గా మనము అంత టైం దొరకట్లేదు కాబట్టి ఇంకా డీప్గా డిస్కస్ చేయట్లేదు. ఇప్పుడు వాళ్ళు డౌట్స్ చెప్తూ మన క్లాస్ అటెండ్ అయ్యి మనతో మాట్లాడుతున్నారు అనుకోండి, రీసెంట్గా కూడా వాళ్ళకి ఏవో డౌట్స్ ఉన్నాయి, కన్ఫ్యూజన్స్ చాలా ఉంటాయి. క్లాస్ అటెండ్ అయినప్పుడు ఇలా అడుగుతున్నారు, ఓకే అప్పుడు చెప్పినప్పుడు దే వర్ వెరీ హ్యాపీ, అంటే చాలా హ్యాపీగా ఉన్నాయి, ఎస్ ఇది నాకు అర్థం కాలేదు అని. వింటూ ఉంటాము మనం, వీడియోస్లో చూస్తూ రాసుకొని చేస్తూ ఉంటాము, బట్ ఏదో ఒకటి మిస్టేక్ చేస్తాం కదా, ఏమంటారు అదే గురువు లేని విద్య గుడ్డి విద్య అని. సో కాబట్టి గైడెన్స్ అనేది లేకపోవడం వల్ల సరిగ్గా మేనిఫెస్ట్ చేసుకోలేము, అలా మేనిఫెస్ట్ చేసుకోకపోవడం వల్ల ప్రాబ్లమ్స్ వస్తాయి. సో కాబట్టి మన క్లాస్లో ఏమంటే వీటిని ఎలా మేనిఫెస్ట్ చేసుకోవాలి, ఎలా ఈ టిప్స్ని ఫాలో అవ్వాలి, అండ్ బిజినెస్ ఐడియాస్ కానీ, ఇంకా అంటే ఒక్కటే ఇలా చెప్పేసి వదిలేయడం కాదు, వాళ్ళు కొత్త వే ఆఫ్ థింకింగ్ ప్రాసెస్ని ఎలా అడాప్ట్ చేసుకోవాలి, ఆ క్రియేటివ్ థింకింగ్లో కొత్త క్రియేటివ్ ఐడియాస్, మార్కెట్లో ఉన్న స్ట్రాటజీస్ ఏంటి,
ఇప్పుడు బిజినెస్గా కూడా బిజినెస్ స్ట్రాటజీస్ కొన్ని ఫాలో అవ్వాలి. బిజినెస్ స్టార్ట్ చేసిన వాళ్ళు వస్తున్నారు మన దగ్గరికి. ఆ బిజినెస్ని ఎలా గ్రోత్ పాయింట్లోకి తీసుకెళ్ళాలి, సో ఇటువంటివన్నీ కూడా మన క్లాస్లో డీటెయిల్గా చెప్తాము. థ్యాంక్ యూ అనుష గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో చూసారు కదా, ఎవరైనా సరే డిజైన్ యువర్ లైఫ్ అనే ప్రోగ్రాంలో ఈ క్లాస్కి సంబంధించి మీరు కూడా అటెండ్ అవ్వాలి అనుకుంటే అనుష గారు చెప్పిన విధంగా ప్రతి ఒక్కటి క్లాస్లో ఉంటుంది. అండ్ ఈ క్లాస్కి సంబంధించి డెమో కూడా ప్రిపేర్ చేస్తున్నారు అతి త్వరలో, అది కూడా రాబోతుంది. ఇఫ్ ఇన్ కేస్ ఇంట్రెస్ట్ ఎవరికైనా ఉంటే డీటెయిల్స్ ఇంకా తెలుసుకోవాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేసి ఎన్రోల్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ. మన క్లాస్ గురించి ఏదైతే డీటెయిల్స్ అడుగుతున్నారో మెయిన్గా ఏముంటాయి కీ పాయింట్స్ అని అడుగుతున్నారు కదా. సో ఫస్ట్ అండ్ ఇంపార్టెంట్ థింగ్, పవర్ ఆఫ్ మనీ, హౌ టు గెట్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్. అంటే మనం మనీని, మన చుట్టుపక్కల ఉన్న ఒక చాలా కోటానుకోట్ల సంపద ఉంది, దాన్ని ఎలా అట్రాక్ట్ చేసుకోవాలి అనే ఉద్దేశంతో లా ఆఫ్ అట్రాక్షన్ టెక్నిక్స్, ఏవైతే బిజినెస్ ఉన్నదో మనకి ఆల్రెడీ బిజినెస్ ఎస్టాబ్లిష్ అయింది, దానికి పైన ఇంకా కూడా ఎఫెక్టివ్గా స్ట్రాటజీస్ ఏంటి, టాక్టిక్స్ ఏంటి, ఇంకా కొత్త కొత్త బిజినెస్ ఐడియాస్ని అడాప్ట్ చేసుకోవాలి, ఎలా చేసుకోవాలి అనే ఉద్దేశంతో మన క్లాస్ ఉంటుంది. డెఫినెట్లీ ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు క్లాస్ని ఎన్రోల్ చేసుకోవచ్చు. పవర్ ఆఫ్ మనీ, మనీని ఎలా జనరేట్ చేయాలి అండ్ ఫైనాన్షియల్లీ కూడా ఫ్రీడమ్గా ఉండాలంటే ఎటువంటి ఆర్థిక సూత్రాలు పాటించాలి, లా ఆఫ్ అట్రాక్షన్ అండ్ విజువలైజేషన్, మెడిటేషన్ టెక్నిక్స్ని ఎలా చేయాలి రెగ్యులర్గా, అండ్ బిజినెస్ ఏదైతే ఉందో బిజినెస్ని ఎస్టాబ్లిష్ చేసుకుంటున్నామో బిజినెస్ స్ట్రాటజీస్ని, బిజినెస్ టెక్నిక్స్ని ఎలా ఫాలో అవ్వాలి, అండ్ పవర్ఫుల్గా మన లైఫ్ని ఒక పర్పస్ఫుల్ వేలో తీసుకెళ్ళాలి అంటే డెఫినెట్లీ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి ఎన్రోల్ చేసుకోండి.